హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. దట్ ఈస్ క్యాబేజ్ ఎగ్ బుర్జీ అన్నమాట. ముందుగా క్యాబేజ్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి వాష్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం అన్నమాట. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. నెక్స్ట్ అందులోనే మనం కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇంకా మసాలాస్ మొత్తం అందులోనే యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, ధనియా పౌడర్, కారం, ఉప్పు అన్నీ కూడా తగినంత వేసేసుకోండి. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ నేను చెప్పలేను. బికాజ్ ఒక్కో టేస్ట్ వాళ్ళ క్వాంటిటీని బట్టి మీరు వేయండి ఎంత కావాలో అంత. కాస్త ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ప్లేట్ క్లోజ్ చేసి ఉంచేయండి. నెక్స్ట్ అయితే మనం ఇంకా క్యాబేజ్ని మొత్తం వేసేసి బాగా మసాలా పట్టే వరకు మిక్స్ చేయాలి. నెక్స్ట్ అయితే మనం క్యాబేజ్లో వాటర్ అస్సలు ఉండకుండా చూడాలి. బికాజ్ మళ్ళీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కర్రీ ముద్దలా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బీ కేర్ఫుల్. మనం స్లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ అయితే ప్లేట్ని క్లోజ్ చేసి ఉంచేద్దాం. బికాజ్ బాగా కుక్ అవ్వద్దు అప్పుడు. మధ్య మధ్యలో మనం అలా కలుపుకుంటూ ఉండాలి. బికాజ్ మళ్ళీ మాడిపోద్ది అనమాట. కొద్దిగా పేషెన్స్తో చేయండి, అప్పుడే మీకు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ట్రస్ట్ మీ. మనం ఇందులో 4 ఎగ్స్ వేసేసాక పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ మరి మనం ప్లేట్ క్లోజ్ చేసి ఉంచేద్దాం స్లోగా పెట్టేసి ఫ్లేము. ఎగ్ అలాగే పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండడానికి ఇలా చేయండి అనమాట. అలా క్లోజ్ చేసి ఉంచండి 2 మినిట్స్, ఏం అవ్వదు, బాగుంటుంది. మా కిచెన్లో అయితే ఫుల్ వేడనమాట. నాకు చెమటలు చూసారా ఎలా వచ్చేసాయో. బట్ నేను ఒకేసారి ఒకవైపు చపాతీ ఒకవైపు కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఆల్టర్నేట్గా. ఇంకా టైం అయిపోతుంది ఇంక డిన్నర్కి మా ఇంట్లో అనేసి. ఇంకా ఎగ్స్ని వచ్చేసి మనం బాగా మిక్స్ చేసేసాక అందులో ఇలా పొడి పొడిగా రావాలి. ఇంక ఫైనల్గా గరం మసాలా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇంకా 2 మినిట్స్ అలా ఉంచేస్తే ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోద్ది. ఇది అయితే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. హై ఫైబర్ అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది కర్రీ అయితే. మా డాడీ అయితే ఇంకా టేస్ట్ చేసి చెప్పేశారనమాట ఎలా ఉందని. మా డాడీ అయితే బాగుందన్నారు. నిజంగానే బాగా వచ్చిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. నమస్కారం.